తెలియదు కానీ అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. ఇక్కడ కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలవ కూడా అనుకోలేదన్నా అని వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా 7 చేస్తాం. కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు. మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు.